రెండొకటే ఇగో ఈ దీంట్లో వల్లనే ఇప్పుడు పరశురామ స్టోర్ మొత్తం చెప్పింది. ఇదైనంతే ఇగో ఇది అమ్మవారి పీఠం. ఇది అమ్మవారి పీఠం. ఇది అమ్మవారి పీఠం. అమ్మవారికి పీఠం వేయడం దీంతో పటాలు ఎన్ని రోజుల పండుగలు చేసినా గానీ తోటి పండుగ స్టార్ట్ అవుతుంది. మీది మీ కుల వృత్తిలో ఇవే ఉంటాయి ఆచారాలు ఇవి. ఆచారాలు ఇవి ఇంకా ఇంకేమున్నావు ఉంటాయి. ఒక్క కాలు గజ్జలు ఉంటాయి. కాలు గజ్జలు ఉంటాయి. కాలు గజ్జలు అవును అంటే అమ్మవారిను కొలుపు చెప్పుకుంటూ మీ కులం పరంగా ఒక్క పాట పాడు ఇప్పుడు మామూలుగా. మీకు పరశురాముడు బయలులో అవతారం ఎత్తుకొని ఈ జమిడికే తన వరం చేత కాయించుకొని సెల్లేని సెలియాల మళ్ళీ కోటేశుడు సిక్కనాథుడు చప్పయ్య నలుగురు నల్లమ్మని డబ్బు కొమ్మల ఈ డబ్బు కొమ్మల మొదలతో దగ్గర తల్లిని సంతోషపెట్టి తల్లిని లేపుకొని అప్పుడు తండ్రి పేరు అడగడం జరిగింది. ఈ జమిడికే శాస్త్రము ఈ పరశురాముని బయలు అవతారం వల్ల మేము బయలుదేరాము. పరశురాముడు విష్ణుమారి పరశురాముడు కాబట్టి పరశురాముడు ఈ జమిడికే ఎట్లా తయారైందంటే శ్రీ రేణుకాదేవి వరపుత్రులం పరశురాముడు విష్ణుమారి పరశురాముడు అవతారం ఎత్తి తను తల్లిని శరబంధం పెట్టుకుంటూ తండ్రి పేరు అడగనికే ఏ వాడకు వాడవాడ తిరిగి జోగురాలు అవతారం ఎత్తుకొని తండ్రికి ఒక కొడుకు పుట్టాగానే నాన్న పేరు చెప్పు, నా తాత పేరు చెప్పు, వంశం పేరు చెప్పు అని ఆ పరశురాముడు తల్లిని శరబంధం పెడుతూ కష్టాలను అవన్నీ కష్టాలు పెడుతుంటూ కానీ ఆ రేణుకాదేవి నా కొడుకు చిన్నవాడు అని ఇప్పుడే చెప్పొద్దని, కొడుకుకు 12 ఏళ్ళ వయసు వచ్చిందాకా పేరు చెప్పొద్దని ఆ రేణుకాదేవి. అన్నగారు ఎస్సీలో ఉన్న మాదిగ సామాజిక వర్గం సంబంధించిన ఉపకులము అన్న పేరు చెప్పనా? మీ గ్రామ దేవతల ఈ యొక్క జమిడిక్ అనేది మా వృత్తి పరంగా అచ్చంపేట మేతర్లు ముద్దుల వాళ్ళు చేపించారు. బుద్ధులు దీని వృత్తి మేము గ్రామ దేవతల పూజలు చేసి కోటమైసమ్మ, బొడ్రాయి, పోసమ్మ, ఎల్లమ్మ, బాలమ్మ, బాలమైసమ్మ ఈ కార్యక్రమాలు అమ్మవారి పూజలు చేసి దాన్ని ప్రధానంగా ఈ వృత్తిపరంగా నమ్ముకొని ఉంటున్నాం మేము.